नाम अष्टादशोऽध्यायः। హరి ఓం. ఈ 18వ అధ్యాయంలో ముందు చెప్పిన అధ్యాయాల సారాంశం అంతా ఇందులో వస్తుంది మోక్ష సన్యాస యోగంలో. ఇప్పుడు మేము ఈ భగవద్గీత పారాయణ ఇలా సమష్టిగా అందరి మధ్య ఏర్పాటు చేయటానికి ఒక కారణం ఉంది. చిన్మయ మిషన్ ప్రారంభమయ్యి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా చిన్మయ మిషన్ సంస్థలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లోనూ ఇలా సమష్టిగా కార్యక్రమాలు అనేవి భగవద్గీత పారాయణలు, జ్ఞాన యజ్ఞాలు ఇలాంటివి నిర్వహిస్తూ ఉన్నాం. ఇది మా మెయిన్ చిన్మయ మిషన్ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది. ముంబైలో మా స్వామీజీ స్వరూపానంద స్వామి వారు భగవద్గీతలోని 5 శ్లోకాలు మీ అందరికీ పరిచయం చేయమన్నారు. మనందరికీ పరిచయం ఉంది, కానీ మీ ఇంట్లో పిల్లలు, మీ స్నేహితులు, తెలియని వాళ్ళు అందరికీ కూడా భగవద్గీత అంటే మాకు తెలియదు అనుకోవడానికి వీలు లేకుండా, అందరూ అన్నీ చదువుకోలేకపోవచ్చు, కనీసం ఈ 5 శ్లోకాలు మొత్తం సారాంశం అంతా వచ్చేటటువంటి ఈ 5 శ్లోకాలు అందరికీ పరిచయం చేయండి. పిల్లలు కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. మీరు కూడా స్తోత్రాలు చెప్పినట్లుగా స్తోత్రాలు చదువుకుంటూ ఉంటారు కదా ఇళ్లలో, అలాగే ఈ 5 శ్లోకాలు కూడా పూజ గదిలో పారాయణ చేయండి, అందరికీ తెలియచేయండి అని 5 శ్లోకాలు పరిచయం చేశారు. అవేమిటి అంటే 6వ అధ్యాయంలో 5వ శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానం